హాసిని, ఏంటి ఈరోజు పొద్దున లేచినప్పటి నుండి హడావిడిగా పనులు చేస్తున్నావు? ఏంటి విషయం? అయ్యో, అసలు విషయం మీకు చెప్పడమే మర్చిపోయాను. ఈరోజు మా చెల్లి మన ఇంటికి వస్తున్నానని చెప్పింది. అందుకే తన కోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నా. మీరు అర్జెంటుగా వెళ్ళి ముళ్ళులు తక్కువగా ఉండే ఒక చేప తీసుకురండి. అలాగే మా చెల్లికి కీమా అంటే చాలా ఇష్టం. కీమా కూడా తీసుకురండి అని హాసిని తన చెల్లి వెన్నెలాకిష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్పి వాటిని తీసుకుని రమ్మని చెప్పింది. అంత పెద్ద లిస్ట్ విన్న సుభాష్ ఆశ్చర్యపోయి, ఏంటి హాసిని, ఇవన్నీ మీ చెల్లెలికేనా లేదా ఈ కాలనీ అందరికీ చేసి పెట్టడానికా? అబ్బా, అది రాక రాక మన ఇంటికొస్తుంది. కనీసం ఈ మర్యాదలైనా చెయ్యొద్దా? ఇంకో విషయం, మా చెల్లికి ఏసీ లేనిదే క్షణం కూడా ఉండలేదు. అలాంటిది మన ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా లేదు. మీరొక పని చెయ్యండి అని హాసిని చెప్తూ ఉండగా సుభాష్ మధ్యలో కలగజేసుకుని, ఏం చేయమంటావు? విసనకర్ర ఒకటి కొనుక్కొచ్చి మీ చెల్లికి ఉప్పుతూ కూర్చోమంటావా? మీకన్నీ కామెడీనే. మన సందు చివర ఉన్న రాధ వాళ్ల ఇంట్లో ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది. అది అడిగి పెట్టాను, వచ్చేటప్పుడు తీసుకొని రండి. అమ్మో, ఇంత ప్రేమ ఎప్పుడైనా నా మీద చూపించావా హాసిని? తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను గాని మీరు ముందెళ్ళి నేను చెప్పినవన్నీ మర్చిపోకుండా తీసుకురండి. తర్వాత ఎప్పుడైనా చూపిస్తావా? అది ప్రేమనా లేక వస్తువా తర్వాత చూపించడానికి? అంటూ సుభాష్ హాసిని తీసుకురమ్మని చెప్పిన వస్తువులన్నీ తీసుకురావడానికి బయటికెళ్లిపోయాడు. హాసిని తన చిన్న ఇంటినంతా ఒకసారి చూసుకొని వస్తువులన్నీ నీటుగా సర్దేసుకొని, ఇప్పుడు ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది. అమ్మా తల్లి, ఇదిగో అమ్మా మీ గారాల చెల్లికి నువ్వు అడిగిన వస్తువులు, టేబుల్ ఫ్యాన్ తో సహా. హాసిని అన్ని వస్తువులు తీసుకుని చాలా కష్టపడి తన చెల్లి కోసం వంటలన్నీ చేసింది. హాసిని, ఆకలవుతుంది, కాస్త భోజనం పెట్టవే. మీకు ముందే చెప్పాను కదండి, మా చెల్లి వచ్చే వరకు భోజనం పెట్టేదేలే అని చెప్పింది. పాపం సుభాష్ ఆకలితో మాడిపోతూ ఉన్నాడు. చాలాసేపటికి ఒక పెద్ద కారులో హాసిని చెల్లి అయిన వెన్నెల వచ్చింది. చెల్లిని చూసిన హాసిని ఎంతో సంతోషంగా తన దగ్గరికి వెళ్లి తన చేతులు పట్టుకోగా, అక్క అక్క, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ డర్టీ హ్యాండ్స్ ముందు తీసేయ్ అంటూ తను వెంట తెచ్చుకున్న హ్యాండ్ వాష్ తో చేతులు క్లీన్ చేసుకుంటూ ఉంది. అది గమనించిన సుభాష్కి చాలా కోపమొచ్చింది. రా చెల్లి, ఇంట్లోకి పద అంటూ హాసిని వెన్నెలని ఇంట్లోకి పిలిచింది. వెన్నెల తన అక్క ఇంటిని చూసి, సేమ్ అదే ఓల్డ్ హౌస్. అక్క, మీరింకా మారరా? కొత్త ఇల్లంటూ కట్టుకోరా మీరు? ఇంకా మీ బూత్ బంగ్లాలో ఎన్ని రోజులుంటారు? ఇల్లంతా చూస్తూ, ఏంటక్కా ఇది ఇల్లా? దీనికంటే నా కార్లోనే ఎక్కువ స్పేస్ ఉంది తెలుసా అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి సుభాష్కి చాలా కోపమొచ్చింది. సరేగాని వచ్చిన పానింటో చెప్పు ముందు అన్నాడు. ఆ మాటకి అక్క హాసిని కోపంగా సుభాష్ని చూసింది. ఏం లేదు బావా, మీకు తెలుసు కదా మా ఆయన గురించి. ఎప్పుడూ కూడా కొత్త ప్లేస్లో ఉండాలని ఉంటుంది ఆయనకి. అందుకే మా పాతిల్లు అమ్మేసి కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నాం. దాని గృహప్రవేశం వచ్చే వారం ఉంది. అందుకు మీరంతా ఖచ్చితంగా రావాలని పిలవడానికొచ్చాను. ఓ, దానికా? ఆయన వచ్చే వారం మేము ఊళ్ళో ఉండట్లేదుగా, పని మీద వేరే ఊరెళ్తున్నాం. అవునా? అదేంటండి, మీరు నాకు ఈ విషయం గురించి చెప్పనేలేదు? చెప్దామనుకున్నాను కానీ మర్చిపోయా. ఇదిగో ఇప్పుడే గుర్తొచ్చింది అని నసుక్కుంటూ చెప్తున్నాడు సుభాష్. సుభాష్ మాటల మీద హాసినికి సందేహం కలిగినా కూడా ఏమీ అనలేదు. చెల్లి, నీకిష్టమని చేపలు, కీమా ఇంకా చాలా వంటలు చేశాను, రా తిందువు. అయ్యో అవునా అక్క? అయినా నేను వచ్చేటప్పుడు మనూరికి దగ్గరలో ఉండే ఫేమస్ రెస్టారెంట్ పెద్ద ఉంది కదా, అందులో భోంచేసొచ్చానులే. అయినా మీరు ఇన్ని వంటలు చేసుకునేది ఎప్పుడో ఒకసారి కదా, మీరు తినేసేయండక్క అని కొంచెం వెటకారంగా అంది. అదేంటి చెల్లి, నా ఇంటికొస్తూ నువ్వు తినేసొచ్చావా? అవునక్క, నేనసలే ఇప్పుడు డైట్లో ఉన్నాను. నువ్వేమో చీప్ ఆయిల్, చీప్ సామాన్లు వాడి వంట చేస్తావు. అంటే మీరు చీప్ వస్తువులు కొంటారని కాదు, కానీ మీ స్తోమత అంతే కదా, అందుకే రిస్క్ ఎందుకని రెస్టారెంట్లో తినేసొచ్చా అంది. వెన్నెల మాటలకి ఈసారి హాసినికి కూడా కోపమొచ్చింది. కాని ఏమనలేక మౌనం వహించింది. అమ్మో, ఏంటక్కా ఇది? ఇల్లా లేక గ్యాస్ స్టవ్వా? ఇంత వేడిగా ఉంది. ఇంకా ఒక్క క్షణం కూడా నేనిక్కడ ఉండలేను. సరే వెళ్ళొస్తానక్కా అంటూ వెన్నెల హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. చెల్లి చెల్లి అన్నావుగా, ఏమైంది? నువ్వు చేసిన ఆ వంటలు ఇక్కడ తగలెట్టు, తినేసి పెడతా. అసలే మనవి చీప్ వంటలు కదా అని కోపంగా అన్నాడు సుభాష్. తర్వాత కొన్ని రోజులకి హాసిని సుభాష్ దగ్గరికి వెళ్లి, ఏవండి, చెప్పు. అది రేపే కదా మా చెల్లి వాళ్ల గృహప్రవేశం.
ఇంటికొచ్చి మరీ పిలిచింది కదా, రేపు వెళ్దామండి. చిచి, నీకైతే రోషం పౌరుషం అంటూ ఏమైనా ఉందా అసలు? మన ఇంటికొచ్చి డబ్బుందన్న అహంకారంతో మనల్ని అవమానించిపోయిన మీ చెల్లి ఇంటికి వెళ్దామంటున్నావా? మా చెల్లి చేసింది తప్పేనండి, నేను కాదనను. కానీ దానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో అంది, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామండి అని హాసిని సుభాష్ని బ్రతిమాలింది. దాంతో సుభాష్ ఒప్పుకున్నాడు. ఒక్క గంట మాత్రమే, అలా వెళ్ళి ఇలా వచ్చేయాలి. ఆ సరేనండి అని హాసిని సంతోషించింది. మరుసటి రోజు వాళ్ళిద్దరూ చక్కగా తయారై వెన్నెల ఇంటికి వెళ్లారు. అక్కడ చాలా కోలాహలంగా ఉంది. హాసిని తన చెల్లి దగ్గరికి వెళ్లి, చెల్లి ఎలా ఉన్నావే? ఓ అక్క, వచ్చేసావా? ఇదిగో ఈ కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వవా అంది. హాసిని కాదనలేక అందరికీ పని మనిషిలా కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంది. అది చూసిన సుభాష్, హాసిని, ఏం చేస్తున్నావు అసలు? అవక్కడ పడేసిరా, వెళ్ళిపోదాం. నేనేం చేశానండి, పనిలో సాయం చేస్తున్నానంతే. ఇక్కడ పనివాళ్లు తప్ప ఇంకెవరూ కూడా ఈ పని చెయ్యట్లేదు. ఒకసారి చుట్టూ చూడు. హాసిని చుట్టూ చూడగా నిజంగానే అక్కడ పనివాళ్లు మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడున్న వాళ్ళందరూ హాసినిని పనమ్మాయిలాగే చూస్తున్నారు. ఏ అమ్మాయి, ఆ కూల్ డ్రింక్స్ ఇటివ్వు, పని చేయకుండా దిక్కులు చూస్తావేంటి అంటూ ఒక ఆవిడ హాసినిని పట్టుకుని అడిగింది. అప్పుడు సుభాష్ కోపంగా, హలో, ఏం మాట్లాడుతున్నారు? తను పని మనిషి కాదు, వెన్నెల వాళ్ళ అక్క అని గట్టిగా చెప్పాడు. దాంతో అక్కడున్న అందరూ కాసేపు సైలెంట్ అయిపోయారు. ఓ సారీ అండి అంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తరువాత ఫంక్షన్ ముగిసింది. అప్పుడు వెన్నెల తన అక్క దగ్గరికి వచ్చి, అక్క చూసావా మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో? ఆ అక్క, ఇంటికి కాపలాగా ఉండడానికి సెక్యూరిటీ వాళ్ల కోసం ఒక ఇల్లు కట్టించాను. మీరా పాడుబడిన ఇల్లుని వదిలేసొచ్చి ఈ ఇంటికి సెక్యూరిటీగా ఉండొచ్చు కదా, జీతం కూడా బానే ఉంటుంది. వెన్నెల మాటలకి సుభాష్ కోపంగా, హాసిని, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా అని అడగ్గా హాసిని ఏమీ మాట్లాడకుండా సుభాష్తో పాటు వచ్చేసింది. ఆ రోజు నుండి సుభాష్కి వెన్నెల వాళ్లని చిన్నచూపు చేసి మాట్లాడిన తీరు గుర్తొచ్చి కోపంతో పనిచేయడం మొదలెట్టాడు. హాసిని, నేను విదేశాలకి వెళ్లి పని చేయాలనుకుంటున్నాను. విదేశాలకెందుకండి? డబ్బు సంపాదించడానికే కదా. నాకు డబ్బులు కాదండి ముఖ్యం, మీతో ఉండటమే ముఖ్యం. మీరు మా చెల్లి మాటలు విన్నప్పటి నుండి డబ్బు వెంట పరిగెడుతున్నారు. ఏదున్నా మనం కలిసే ఉండి కలిసి పని చేసుకుని ఎదుగుదామండి అని బ్రతిమాలింది హాసిని. అందుకు సుభాష్ కూడా ఒప్పుకొని ఆ రోజు నుండి వాళ్లు కలిసి పనిచేయటం మొదలెట్టారు. అలా కొన్ని రోజుల్లోనే వాళ్లు చేస్తున్న వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించి వెన్నెల కంటే మంచి ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిచారు. వెన్నెల ఆ ఇల్లు చూసి కంగు. లీలా, ఇప్పుడు మనం ఆ ఫంక్షన్కి వెళ్ళడం అవసరమా చెప్పు? అక్కడికి మీ చెల్లి కూడా వస్తుంది. నిన్ను కావాలని రెచ్చగొట్టడానికి ఏదో ఒకటి అంటుంది. నువ్వేమో రెచ్చిపోయి మీ చెల్లితో గొడవ పడతావు. మనకు అవసరమా చెప్పు ఇదంతా? అదేదో ఏదో అంటుందని మనమెందుకండి వెళ్లకుండా ఉండాలి? ఎవరికోసమో మనం మన ప్లాన్స్ ని మార్చుకోవద్దు. మనం వెళ్తున్నాం అంతే. తప్పదా? తప్పదండి. సరే, నువ్వు ఫిక్స్ అయిన తర్వాత ఎవరి మాటైనా వింటావా చెప్పు? రెడీ అయితే వెళ్దాం. అలా లీలా, వేణు ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇద్దరు కలిసి వారి బండి మీద ఫంక్షన్కి బయలుదేరారు. దారిలో, ఏవండి, ఇక్కడ ఈ షాప్ దగ్గర ఆపండి, ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్దాం అని చెప్పగా వేణు ఏమో బండాపాడు. ఇద్దరు కలిసి గిఫ్ట్ షాప్లోకి వెళ్లారు. అన్నా, ఈ వెండి గొలుసెంత? ఇదైతే 5,000. ఇదిగోండి, ఇదైతే 8,000. చాలా బాగుంటుంది అంటూ ఆ షాప్ ఓనర్ తన దగ్గర ఉన్న డిజైన్స్ అన్నీ లీలా ముందు పెట్టాడు. అవన్నీ చూసి లీలా మెల్లగా, అన్నా, ఇవన్నీ కాదు కాని ఒక 1,000 రూపాయలు వచ్చే గొలుసు ఒకటి ఇవ్వండన్నా అని అడిగింది. అప్పుడు ఆ షాప్ ఓనర్ లీలాని పైకి కిందకి ఒకసారి చూసి, ఇదేదో ముందే చెప్తే ఇచ్చేసేవాడి కదమ్మా, నాకు టైం వేస్ట్ అని అన్నాడు. ఆ మాటకి లీలాకి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి ఏంటి టైం వేస్టా? అంటే నీ దగ్గర 5,000 చైన్ కొంటుంటే టైం వాల్యూ ఇచ్చినట్టా? నీ గొలుసులన్నీ నీ దగ్గరే పెట్టుకో, పదండి వెళ్దాం అంటూ లీలా కోపంగా ఆ షాప్ నుండి బయటకొచ్చింది. లీలా, ఎందుకే నీకు అంత కోపం? కొంచెం కామ్ అవ్వు. ఈ చుట్టుపక్కల వాడికే ఉందా షాపు?
పదండి మన వేరే షాప్కి వెళ్దాం. సరే వెళ్దాం పద. ముందు నువ్వు కామవ్వు, అనవసరంగా మూడు చెడగొట్టుకోకు అంటూ వేణు లీలాని సముదాయించి వేరే షాప్కి తీసుకొని వెళ్లి అక్కడ ఒక గొలుసు కొని దాన్ని ప్యాక్ చేపించి తీసుకునెళ్లారు. ఫంక్షన్లో లీలా అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంది. ఏంటి లీలా, ఎలా ఉన్నావు? ఇంకా మీ చెల్లి రాలేదనుకుంటా అని అడుగుతూ ఉండగా దూరంగా ఒక కార్ పెద్దగా హారన్ కొట్టుకుంటూ ఫంక్షన్ హాల్లోకి వచ్చింది. అబ్బో, ఎంత పెద్ద కారు అది! ఎవరిదై ఉంటుంది లీలా అది? ఏమో నాకు తెలీదు అంటూ లీలా కూడా ఆ కారు వైపు చూస్తూ ఉంది. అప్పుడు ఆ కారు నుంచి బయటకి లీలా చెల్లైన గీతా భర్త అయిన సురేష్ ఇద్దరూ బయటకు దిగి ఫంక్షన్ హాల్లోకి వచ్చారు. అది చూసి అప్పటి వరకు లీలాతో మాట్లాడుతున్న ఆవిడ లీలాని వదిలేసి గీత దగ్గరికి వెళ్లి, హలో గీతా, హౌ ఆర్ యూ? నీ కార్ చాలా బాగుందే తెలుసా అని అడగ్గా గీత చాలా గర్వంగా, ఓ అదా, మొన్ననే నేను ఏదో ఇంటర్నెట్లో చూస్తూ ఉంటే ఈ కార్ ఇమేజ్ కనిపించిందిలే. వెంటనే నేను మా ఆయనకి ఈ కార్ బాగుంది కదా అని చెప్పాను. అంతే, ఆయన మరుసటి రోజు ఆ కార్ని కొనేశాడు. అదే ఇది. ఓ వావ్, నువ్వు చాలా లక్కీయే అలాంటి హస్బెండ్ దొరకడం అంటూ ఆ లేడీ గీతని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే గీత తన అక్క లీలను చూసి కావాలని, అవును, అందరికీ నాలాంటి హస్బెండ్ దొరకడు కదా, అయినా గొప్పగా బ్రతకాలంటే పెట్టి పుట్టాలమ్మా. అలాంటి అవకాశం ఆ దేవుడు కొందరికి మాత్రమే ఇస్తాడు అని చెప్పుకుంటూ గీత తన అక్కైన లీలా దగ్గరికి వెళ్ళింది. అక్క, బాగున్నావా? ఆ, ఏం బాగుంటావులే, జేబు నిండుగా ఉంటేనే కదా మనసు బాగుండేది అంటూ వెటకారంగా అడిగింది. గీతా మాటలకి లీలాకి ఎక్కడలేని కోపం వస్తుంది. ఏంటక్కా, ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు, ఏది నన్ను చూడనివ్వు అంటూ గీత లీలా చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని లాక్కుంది. గీత, మర్యాదగా గిఫ్ట్ బాక్స్ ఇచ్చేయి, అందులో ఏముందో నీకనవసరం. అదేంటక్కా, తినడానికే గతిలేని నువ్వు గిఫ్ట్ బాక్స్ తెచ్చావంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది తెలుసా. మరీ అంత ఆశ్చర్యం వేసినప్పుడు ఈ గిఫ్ట్ బాక్స్లో ఏముందో తెలియకపోతే నాకీరోజు నిద్ర పడుతుందా చెప్పక్కా అంటూ లీలా వద్దు వద్దు అని ఎంత వారించినా కూడా వినిపించుకోకుండా గీత ఈ గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న చైన్ చూస్తుంది. చీప్, వెరీ వెరీ చీప్. ఇలాంటి చైన్స్ ని ఇంకా షాప్స్ లో ఉంటున్నాయా? ఎంతక్క ఈ చైన్? 100-200 అంటూ పెద్దగా నవ్వింది. ఇక గీత చేసేదంతా చుట్టుపక్కల అందరూ చూసి లీలా ముఖం చూసి నవ్వుకుంటూ ఉన్నారు. అది చూసి లీలాకి చాలా బాధగా అనిపిస్తోంది. గీత, ఇక చాలు, ఆ చైన్ నివ్వు. కాదక్కా, 100 రూపాయల చైన్ తీసుకొనొచ్చి చక్కగా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిని వెళ్దామనుకున్నారా అంటూ మళ్లీ పెద్దగా నవ్వుతూంది. దాంతో లీలాకి కోపం వచ్చి, చూడు గీత, ఇవాళ నీకు రెక్కలొచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉన్నావు. అందరూ నా కాళ్ళ కిందే ఉన్నారని అనుకుంటూ ఉన్నావు. కాని ఏదో ఒక రోజు ఆ రెక్కలు విరిగి కింద పడతావు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. అబ్బో, వచ్చిందమ్మా నేటి మేటి కవయిత్రి. ఇవన్నీ నీ కల్లో ఊహించుకొని సంతోషపడు. వెళ్ళి మెక్కేసెళ్ళు. నీలాంటి వారు ఇలాంటి ఫంక్షన్స్ వచ్చేది తేరగా తిని వెళ్ళడానికే గదా అని గీత అనగానే లీలా కోపంతో, ఏంటి ఊరుకుంటూ ఉంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ గీత మీదకి వెళ్ళింది. అప్పుడు ఆ చుట్టుప్రక్కల వారు ఆపి, ఏంటి ఎప్పుడు కూడా మీ అక్కా చెల్లెలు ఎదురుపడ్డా కూడా ఇదే గొడవ? అయినా గీత, నువ్వేంటమ్మా ఇలా? నీలాంటి వాళ్ళు కూడా ఇలా గొడవలు పడతారా చెప్పు అంటూ ఆ చుట్టూ ఉన్నవారు కూడా గీత దగ్గర ఉన్న డబ్బును చూసి గీతకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా లీలా, ఎక్కడికైనా వస్తే వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి గాని ఈ గొడవలేంటి? అది అలా చెప్పండి. సంపాదించే తెలివి లేదు కాని పౌరుషం ఒకటి. అలా వారు గొడవ పడుతూ ఉంటే వేణు వచ్చి, లీలా, రా వెళ్దాం. అది కాదండి, అది ఏమంటుందో విన్నారా?
లీలా రా వెళ్దాం. అంటూ వేణు లీలాని అక్కడ్నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అది చూసిన గీత పొగరుగా నవ్వుతూ ఉంది. ఆ నవ్వు చూసి లీలాకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఫంక్షన్ మధ్యలోనే వేణు, లీలా ఇద్దరు బండి మీద ఇంటికి వెళ్తూ ఉన్నారు. లీలా ఏం మాట్లాడకుండా కోపంగా కూర్చుని ఉంది. అది చూసి వేణు, లీలా, నీ కోపం ఎవరి మీద చెప్పు? నీ దగ్గర డబ్బులేవని అవమానించినా నీ చెల్లి మీదే కదా? లేదా మీ చెల్లి దగ్గర ఉన్నన్ని డబ్బులు సంపాదించలేదని నా మీద? అని అడగ్గా లీలా బాధపడుతూ, అలా కాదండి, అది అంతమంది ముందు మన గురించి అలా అంటుంటే తట్టుకోలేకపోయాను. మాటకి మాట ఎప్పుడు కూడా సమాధానం కాదు లీలా. మనల్ని మాట అన్న వాళ్ళకి మన చేతులతోనే సమాధానం ఇవ్వాలి. మీ చెల్లికి మన చేతులతో సమాధానం చెప్పాలి. ఇక జనం అంటావా? డబ్బు ఎవరి పక్షాన ఉంటే వారు అదే పక్షాన ఉంటారు. అంటూ వేణు లీలాని ఉత్తేజపరిచేలా మాట్లాడాడు. దాంతో లీలాలో ఉన్న భయం అంతా కూడా పోయి ధైర్యం కూడగొట్టుకుంది. అవునండి, మనం ఎప్పటికైనా దానంత ఎత్తు ఎదగాలి. అవును లీలా, అందుకే నేను కూడా ఒక కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఐడియా నా దగ్గరుంది, కానీ డబ్బులే లేవు. అయితే మన ఇంటిని అమ్మేద్దామండి. లీలా, ఇంటిని అమ్మేసి మనం ఎక్కడుంటాం? గుడిసెలో ఉందామండి. అయినా నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. మీరే అంటారు కదా, లైఫ్లో ఒక్కసారైనా రిస్క్ చేయాలని. ఆ రిస్క్ ఇప్పుడు చేద్దాం. లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం కలిసి ఎదుర్కొందాం అంటూ లీలా వేణుకి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత వారు అనుకున్నట్లుగానే ఇల్లమ్మేసి చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. ఒకరోజు గీత అనుకోకుండా రోడ్డు మీద వెళ్తున్న లీలని చూసి, ఏంటక్కా, జీవితం రోడ్డు పాలైందంట కదా, పాపం ఉన్న ఇంటిని కూడా అమ్మేసి ఏదో రోడ్డు పక్కన గుడిసెలో ఉంటున్నారంట కదా, మా ఆయనకి చెప్పి బావకేదైనా ఉద్యోగం చూడమంటావా? చెప్పు, డ్రైవర్గా చేసిన బోలెడు డబ్బొస్తుందక్కా. నీ దగ్గర జాబ్ చేసేంత కర్మ మా ఆయనకేం పట్టలేదు, కానీ ముందు నీ పన్ను చూసుకో అంటూ లీలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కొద్ది నెలలు గడిచాయి. లీలా, వేణు ఇద్దరు కలిసి పెట్టిన వ్యాపారం జోరందుకుంది. లాభాల వర్షం కురిసింది. దాంతో వారు మళ్లీ వారింటిని కొనుక్కుంటారు. అంతేకాక ఎంతో డబ్బు, పేరు, హోదా సంపాదించారు. ఇప్పుడు వారి పేరు ఆ సిటీలో తెలియని వారే ఉంటూ ఉండరు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు లీలా ఇంకా వేణు ఒక పెద్ద కారులో ఒక ఫంక్షన్కి వెళ్లారు. అక్కడున్న అందరూ వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారి మధ్యలో గీత కూడా ఉంది. అప్పుడు లీలా గీతాని చూసి, ఏం గీతా, ఎలా ఉన్నావు? మీ ఆయనెక్కడా అంటూ అడగ్గా ఒక్కసారిగా గీత ఏడుస్తూ, అక్కా, నన్ను క్షమించు. నేను నిన్ను ఎన్నో మాటలన్నాను. గత కొద్ది కాలంగా మా ఆయన వ్యాపారంలో నష్టాలొచ్చి అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదక్కా అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడు లీలా, చెల్లి, నీకు ముందే చెప్పాను కదా, రెక్కలు తెగి కింద పడితే అప్పుడు తెలుస్తుందని. సరే, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా అని చెప్పి చెల్లి అప్పులు తీర్చేసి, చెల్లి, ఇప్పుడైనా డబ్బుని కాకుండా మనుషుల్ని ప్రేమించు. అక్కా, నన్ను క్షమించు అంటూ గీత లీలా కాళ్ల మీద పడింది.